మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, సిబ్బందికి మరియు ఆత్మీయులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మిడ్ వెస్ట్ లిమిటెడ్. వెల్కమ్ టు ఆర్టీవీ. కుకట్పల్లి సమీపంలోని బాల్నగర్ వై జంక్షన్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మనం ఏదైతే చూస్తూ ఉన్నాం, ఒక సిలిండర్ దుకాణం ఇది. ఏదైతే గ్యాస్ ఫిల్లింగ్ చేస్తూ ఉంటాం, చిన్నపాటి సిలిండర్లు, చాలా పాటు కేజీ 2 కేజీలు ఇలాంటి గ్యాస్ ఫిల్ చేసి ఈ సెంటర్ ఏదైతే ఉందో ఇందులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. గత రాత్రి ఉన్నట్టుండి ఇందులో షాప్ బంద్ చేసిన సమయాన్ని క్లోజ్ చేసే సమయానికి ఒక్కసారిగా ఇందులో మంటలు అంటుకోవడము, అండ్ అదేవిధంగా గ్యాస్ ఫిల్లింగ్లు ఏవైతే ఉంటాయో వీరు కొన్ని ఇల్లీగల్గా చేస్తూ ఉంటారు. కొన్ని భారీ సిలిండర్లు, కొన్ని కమర్షియల్ సిలిండర్లోంచి కొన్ని మిషన్స్ యూజ్ చేసి అందులోంచి ఈ చిన్న సిలిండర్లకి ఈ గ్యాస్ అనేది ఫిల్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున లేబర్స్ అందరూ కూడా ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవడానికి వస్తారు. వీరందరూ కూడా ఈ చిన్నపాటి సిలిండర్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ చిన్నపాటి సిలిండర్ కేజీ 2 కేజీల సిలిండర్ని ఇలా ఇక్కడికే వచ్చి ఫిల్ చేయించుకొని తీసుకెళ్ళిపోయి వాళ్ళు వంటకి వినియోగిస్తూ ఉంటారు. ఇలాంటి సమీపంలో ఈ చుట్టుపక్కల కూడా అన్ని కూడా నివాసాలు, చుట్టూ కూడా ఎన్ని నివాసాలు, అండ్ ఎదురుగా ఒక షోరూమ్స్, కార్ షోరూమ్లు కూడా ఉండడం జరిగింది. అన్ని చుట్టూ కూడా నివాసాలు ఇండస్ట్రియల్ ఏరియాల మధ్యలో ఉండడం జరిగింది. కానీ ఈ ఫిల్లింగ్ సెషన్ ఏదైతే ఉందో, ఒక సిలిండర్లోంచి హై కంప్రెస్డ్ అందులోంచి సిఎన్జి ఎల్పిజి తీసి మరొక సిలిండర్లకు ఎక్కిస్తున్న నేపథ్యంలో ఈ లీక్ అయ్యి ఒక్కసారిగా ఈ బ్లాస్ట్ అవ్వడం జరిగింది. ఈ బ్లాస్ట్ అయిన సమయానికి ఒక్కసారిగా ఇందులో ఉన్న సిలిండర్లు అన్నీ కూడా ఎగిసి పక్కనున్న వేరే ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా, వేరే గోదామ్స్ ఉంటాయో వాటిలో ఎగిరిపడడం జరిగింది. కొన్ని అయితే ఆపోజిట్గా ఉన్న ఈ షోరూమ్స్లలో ఎగిరిపడడం జరిగింది. చూస్తూనే తెలుస్తూ ఉంది ఎంత భారీ ఎత్తున నిల్వలు ఉంచారు. చిన్నపాటి సిలిండర్లు అన్నీ కూడా ఒక సేలింగ్ ఏదైతే పెట్టుకున్నారో పెద్ద పెద్ద స్టేషన్స్గా పెట్టుకోవడం జరిగింది. అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మనకు విజువల్స్లో. ఈ చిన్న సిలిండర్లు ఎంత ప్రమాదకరమో ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అవి అంటుకున్న ఆ తీవ్రతకి ఎలా ఉందంటే, దీని పైకప్పు మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. ఆ బ్లాస్ట్ తాకిడికి వెనకాల ఉన్న ఆ పైకప్పు అంతా కూలిపోవడం జరిగింది. వెలిగి సిలిండర్లు ఎగిరి అవతల పడడం జరిగింది. సుమారుగా ఇందులో ఒక 50 నుంచి 80కి పైగానే ఈ చిన్నపాటి సిలిండర్లు ఉన్నట్టుగా కనపడుతూ ఉంటాయి. అలాగే కొత్త సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పేలిన తాకిడికి పెద్ద సిలిండర్లోంచి ఇందులోకి కంప్రెస్ చేసే సమయానికి అంటుకున్న బ్లాస్ట్ ఏదైతే ఉందో ఆ సిలిండర్లు ఎగిరిపడడం జరిగింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం అయితే జరగలేదంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ ఇంతటి సెన్సిటివ్ ఏరియాలో ఇలాంటి ఫిల్లింగ్ స్టేషన్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నియమాలు ఏవి పక్కకు తోసేసి ఇవన్నీ కూడా వారి ఇష్టానుసారంగా ఫిల్లింగ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఎటు కూడా ప్రణాళికలు లేవు, ఎటు కన్స్ట్రక్షన్ లేదు. మరి దీని వెనకాల ఎలాగుందో ఒకసారి మీకు చూపిస్తాను. దాని పైకప్ మొత్తం కూడా కూలిపోవడం జరిగింది. అన్నీ కూడా సిలిండర్స్ ఎగిసి పడుతూ ఉన్నాయి పైకి. మరి లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, ఏదైతే మనం పక్కన షాప్ ఏదైతే ఉందో ఆ బ్లాస్ట్ అయ్యి పడడం జరిగింది. దాని వెనకాలే ఉన్నాం. ఇక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. సో దీనికి ఆనుకొని రోడ్ పైకి షట్టర్ పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. పేలుడు తాకిడికి అందులోంచి ఉన్న సిలిండర్లు అన్నీ కూడా పైకి ఎగిరి పడడం జరిగింది. ఏదైతే నేను మీకు చెప్పినట్టుగా పెద్ద సిలిండర్లోంచి గ్యాస్ తీసి చిన్న సిలిండర్లకి వీళ్ళు అక్రమంగా ఫిల్ చేస్తూ ఉంటారు. అలాంటి నేపథ్యంలో ఆ సిలిండర్ కూడా దాదాపు ఆ షాప్కి ఇక్కడికి సుమారుగా 10 మీటర్ల దూరం ఉంది. 10 మీటర్ల మేర ఎగిరి వచ్చి ఇక్కడ పడడం జరిగింది. భారీ ఎత్తున ఆ సిలిండర్, దాని షేప్ చూస్తేనే తెలుస్తూ ఉంది అది ఎంత హైట్ నుంచి ఎగిరిపడింది అనేది. ఇలాంటి సిలిండర్లు వీళ్ళు బ్లాక్లో కొనుక్కొని ఇందులోంచి ఎల్పిజిని తీసి చిన్న సిలిండర్లకు ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ పేలుడు తాకిడికి ఆ షాప్ పైకప్ మొత్తం కూలిపోయే సిలిండర్లు అన్నీ కూడా ఇంత దూరంలో వచ్చి పడినాయి. ఈ పక్కన ఉన్న గోదాం గ్లాసులన్నీ కూడా పగిలిపోవడం జరిగింది. ఇవన్నీ కిటికీలు కానీ ఇవన్నీ ఇక్కడ ధ్వంసం అయిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ చెల్లా చెదురుగా పడిపోవడం జరిగింది. చిన్నపాటి కంప్రెసర్లు కూడా ఉన్నాయి ఇక్కడ. కంప్రెసర్లు మనం ఏవైతే ఫ్రిడ్జ్లకు మనం చూస్తూ ఉంటాం, కంప్రెసర్ అలాంటి చిన్న సిలిండర్లు ఇవన్నీ కూడా చాలా లో డెన్సిటీతో చేస్తూ ఉంటారు. చిన్న వంటలకు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఫిల్లింగ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి కనుక మన షాప్ లోపలికి తొంగి చూస్తే కనిపిస్తూ ఉంది ఆ విజువల్స్ మీకు. ఎంత భారీ ఎత్తున ఇంకా కూడా పొగలు వస్తూనే ఉన్నాయి. లోపలంతా కూడా ఎంత మంటలాడినా కూడా ఇంకా పొగలు లోపల నుంచి వస్తూనే ఉన్నాయి. చాలా కొన్ని వందల కొద్దీ చిన్నపాటి సిలిండర్లు కనపడుతూ ఉన్నాయి. కుక్కర్లు కావచ్చు, గ్యాస్ ఆ పొయ్యిలు కానీ ఇవన్నీ పెద్ద సిలిండర్లు అయితే చాలా పెద్ద సిలిండర్లు చాలా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి కూడా ఈ గ్యాస్ తీసి వేరే దాంట్లోకి ఫిల్ చేసే ప్రయత్నం చేసే క్రమంలో ఈ భారీ ప్రమాదం జరగడం జరిగింది. ఇవి కనుక స్థానికంగా ఉన్న ఇళ్ల మీద కనుక ఈ సిలిండర్లు పడి అవి కూడా బ్లాస్ట్ అయ్యింటే భారీ ఎత్తున ప్రాణనష్టం జరిగేది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పందించి వీటిని ఆర్పడంతో పెను ప్రమాదం తప్పిన కనపడతా ఉంది. ఎందుకంటే ఒకదాని వెనక ఒకటి రాత్రి అంతా కూడా ఇవి పేలుతూ ఒక చిన్నపాటి బ్లాస్ట్ని క్రియేట్ చేసే ఒక భారీ బ్లాస్ట్కి దారి చేసే నేపథ్యంలో ఫైర్ ఇంజిన్ సిబ్బంది దీన్ని ఆర్పడం జరిగింది. ఒకవేళ ఇది కనుక గట్టిగా కనుక పేలుంటే ఇవన్నీ కూడా పెను ప్రమాదం సంభవించేది. కానీ ఈ చుట్టుపక్కల పడిన సిలిండర్లు కూడా ఒకసారిగా పడి నిప్పు ఆరిపోవడం జరిగింది. అవి కూడా గట్టిగా పేలుంటే భారీ విస్ఫోటనం జరిగేటట్టుగా చెప్తా ఉన్నారు పోలీసులు.
రైట్, స్థానికులు ఉన్నారు, మరి షాప్ పక్కన స్థానికులు ఏమంటారు, మరి ఇరుగు పొరుగు షాపులు వారిని కూడా అడుగుదాం. సుమారుగా ఎన్ని గంటలకు జరిగింది రాత్రి? నేను లేను ఇక్కడ, బయటికి వెళ్ళినా నేను. ఎన్ని గంటలకైనా? ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత వచ్చేసిన. ఎన్ని బ్లాస్ట్ అయ్యాయి? సిలిండర్ నాకు తెలియదు, ఏం చెప్పాలి. సిలిండర్ పేలినాయా లేకపోతే మంట జరిగింది? ఏమైందో సరే, మన ఫైర్ ఇంజన్ వచ్చిన తర్వాత వచ్చేసిన నేను. ఇక్కడ లేను. ఎన్ని గంటల వరకు మంటలు వస్తూనే నేను 8 గంటకే వెళ్ళిపోయినా ఇక్కడ. మంటలు ఎన్ని గంటల వరకు ఉన్నాయి నైట్? మంట అంతే 10 వరకు అయినచ్చు, నాకు తెలియదు. బయటికి వెళ్ళినా నేను. మీరు మాట్లాడుతురండి. సుమారుగా ఎన్ని గంటలకి బ్లాస్ట్ అయింది? మీకు చూసినప్పుడు ఇళ్లలో ఏ టైం వరకు కనపడుతూ ఉన్నాయి మంటలు? 8:30 నుంచి స్టార్ట్ అయింది బ్లాస్టింగ్ మొత్తం. ఇట్లా ఫైర్ టోటల్ 15 సిలిండర్స్ 20 సిలిండర్ ఎక్స్ట్రా అయినాయి. ఇట్లా చాలా డేంజర్గా అయింది ఈ ఫైరింగ్. ఇది 8:30 నుంచి 11 o'clock 11:30 దాకా అయింది. ఇది అందులో గ్యాస్ ఫిల్లింగ్ సిలిండర్ పేలాయా? రీఫిల్లింగ్ చేస్తారు ఇది గ్యాస్. ఇక్కడ అది లీకేజ్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయింది అని దానికోసం బ్లాస్ట్ అయింది ఇది. సుమారుగా సిలిండర్లు ఎక్కడైనా ఎగిరి పడడం జరిగినాయి? ఎక్కడ పడలే, ఇక్కడనే మొత్తం షాప్లోనే బ్లాస్ట్ అయింది మొత్తం. ఓకే. ఇంకా నయం, ఇంకా బస్తీ పక్కన బస్తీ ఉన్నారు, చిన్న పిల్లలు ఫ్యామిలీ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, చాలా ఇది భయపడిపోయినారు అందరు. సుమారుగా మరి షాప్ ఓనర్ పోలీసులు పట్టుకున్నారా? అదే పట్టుకున్నారేమో, చేస్తున్నారు వాళ్ళు కూడా, పిఎస్ వాళ్ళు కూడా, కుగట్పల్లి వాళ్ళు పిఎస్. ఓకే. మరి నైట్ సుమారుగా ఎన్ని గంటల వరకు కనిపిస్తా ఉన్నాయి మంటలు కానీ పొగ కానీ? ఇలాంటి వాసన వస్తూ ఉంది మీకు నైట్ అంతా కూడా? 11:30 దాకా ఫైర్ ఇంజన్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు అందరు వచ్చి వాళ్ళు క్లియర్ చేసి మొత్తం, డిఆర్ఎఫ్ వాళ్ళు మొత్తం ఫైర్ ఇంజన్ మొత్తం వాటర్ కొట్టేసి క్లియర్ చేసేసి మొత్తం. మీరు ఉన్నారా రాజపూట? మీరు కూడా ఉన్నారు? नाइट में 8:30 बजे होगा ये। पूरे बस्ती में ऐसा हो गया है कि पूरा बस्ती में जो आग लग गया, बस्ती में सिलेंडर फुट रहे बोल के पूरे बस्ती खाली हो गई। लोग डर के भाग गए पूरे। और पुलिस वाले पूरा एक्शन ले लेना, किसका ने सिलेंडर है, किसका ने कौन बेच रहा, क्या कर रहा है, पूरा एक्शन लेके बस्ती में से पूरे सिलेंडर लेके जाके ये कर देना और उसको पनिशमेंट दे देना। और पूरा बस्ती को धोखा है। हमारे बस्ती में बहुत लोग सिलेंडर बेच रहे हैं, पूरे सिलेंडर निकाल के फेंक देना है। पुलिस वाले एक्शन ले लेना है हमारा। क्यों बोले तो पूरे बस्ती परेशान हो गए। रात में पूरे घरों के लेडीज बाल बच्चे बीमार पड़े सो है, कोई हॉस्पिटल में, कोई किधर है, पूरा डर के पूरा घरों में से भाग के चले गए लोग। पूरा अभी भी डर में है लोग, घर में लेडीज, घर का गैस सिलगाने को डर रहे लेडीज भी अभी भी। बहुत परेशानी होगा इससे। और पूरा एक्शन पुलिस वाले ले लेना इस पे। और किसके लिए क्या गैस सिलेंडर, कौन बेच रहा, क्या कर रहा, पूरा निकाल के उस पर एक्शन ले लेना बस। విన్నారు కదా, ఈ ఇళ్ల మధ్యలో, ఇదే నివాసాల మధ్యలో ఇలాంటి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ఉండడం వల్ల ఎప్పటికైనా ప్రమాదం సంభవిస్తూ ఉంటుంది. సుమారుగా 8 గంటలకు స్టార్ట్ అయిన ఫైరింగ్ సుమారుగా 11-11:30 వరకు కూడా ఇవి సుమారుగా 11 పైన సిలిండర్ బ్లాస్ట్ అవుతూ వెళ్ళాయండి ఒకదానొకటి. అవి లోపలే పేలి ఆ పైకప్పు మొత్తం కూలిపోయి అక్కడే పడిపోయినాయి కాబట్టి సరిపోయింది. అవి కనుక ఎగిరి ఇంకా నివాసాల్లో పడి ఉంటే కనుక భారీ ప్రాణనష్టం జరిగేది. మీ చుట్టుపక్కల కూడా మీ గ్యాస్ సిలిండర్తో కాస్త అప్రమత్తంగా ఉండండి. చాలా వరకు ఇండ్లలో సిలిండర్స్ కూడా పేలుతూ ఉంటాయి మన అజాగ్రత్త వల్లనే. మీరు కూడా కాస్త జాగ్రత్త వహించండి. అండ్ ఇంటి చుట్టుపక్కల ఇలాంటి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్న వాటికి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండండి. వాటిపై కొంచెం దృష్టి పెట్టేలా చూడండి. ఎందుకంటే వారు కనుక నిర్లక్ష్యం వహిస్తే చుట్టుపక్కల ఉన్న నివాసాలన్నీ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆర్టీవీ సూచిస్తూ ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో పవన్ వాయిద్య, ఆర్టీవీ హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.